వ్యాసుడు భారతాన్ని ప్రజలకు అందించి ఉండవచ్చును. కానీ భీష్ముడే గనక లేకపోతే భారతమే లేదు కదా. తండ్రి సౌఖ్యం కోసం తన సింహాసనాన్ని త్యాగం చేసిన ధీరుడు భీష్ముడు. తన ద్వారా కలిగే సంతానం వల్ల ఆ త్యాగం ఎక్కడ పొల్లుపోతుందో అన్న సంశయంతో ఆజన్మాంతం పెళ్లి చేసుకోకుండా ఉంటానని భీషణ ప్రతిజ్ఞ చేసిన ధీరుడు. భీష్మునికి తాను కోరుకున్న సమయంలో తనువు చాలించగలిగే వరం ఉందన్న విషయం మనకందరికీ తెలిసిందే. అయితే ఆయన మార్గశిర మాసంలో అంపశయ్య మీదకు చేరుకున్న ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు వేచి ఉన్నాడు. ఉత్తరాయణం ప్రవేశించిన తర్వాత అష్టమి రోజున తనని ఐక్యం చేసుకోమని ఆ కృష్ణ పరమాత్ముని వేడుకున్నారు. భీష్ముడి జీవితం యావత్తు పరిపక్వంగానే గడిచింది. ఇక తన మరణ సమయంలోనూ తన విశిష్టతను చాటుకున్నారు ఈ కురువృద్ధుడు. తనను చూసేందుకు అంపశయ్య వద్దకు వచ్చిన ధర్మరాజుకు రాజనీతిలోనూ సారాంశాన్ని బోధించాడు. పాండవులతో పాటుగా ఉన్న కృష్ణుణ్ణి వేణోళ్లా స్తుతిస్తూ విష్ణు సహస్రనామాన్ని పలికారు. అలాంటి భీష్ముణ్ణి కొలిచేందుకు ఆయన నిర్యాణం చెందిన తర్వాత వచ్చే ఏకాదశిని భీష్మ ఏకాదశిగా జరుపుకుంటున్నాం. ప్రతి ఏకాదశికి ఉండే నియమాలే భీష్మ ఏకాదశికి వర్తిస్తాయి. దశమి నాటి రాత్రి నుండి ద్వాదశి ఉదయం వరకు ఉపవాసం ఉండమని, ఏకాదశి రాత్రి వేళ జాగరణ చేయమని పెద్దలు సూచిస్తూ ఉంటారు. దీనితో పాటు విష్ణు పూజకు ఈ వేళ విశేష ప్రాధాన్యం ఉంటుంది. భీష్ముడు అందించిన విష్ణు సహస్రనామాలు ఈనాడు జపిస్తే విశేష ఫలితం దక్కుతుంది. అందుకనే ఈరోజు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర జయంతి అని కూడా పిలుచుకోవడం ప్రాధాన్యత ఉంది. భగవద్గీతను పఠించేందుకు కూడా ఇది అనువైన రోజని అంటారు. భీష్మ ఏకాదశిని జయ ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ రోజు మొదలుపెట్టిన ఏ కార్యమైనా విజయవంతం అవుతుందని ఒక నమ్మకం. అందుకే జయ ఏకాదశి అని ఆ పేరు వచ్చింది. ఇక భీష్ముడు భారతీయులందరికీ కూడా పూర్వీకుడే. ఆచార్యునిగా, భరతవంశంలో ఆదిపురుషునిగా ఆయన మనకు చిరస్మరణీయుడిగా ఉన్నాడు. అందుకే ఈ రోజున ఆయనకు తర్పణాలు విడవాలని సూచిస్తారు. ఈ రోజున భీష్ముణ్ణి తమ పూర్వజునిగా భావిస్తారు. ఎవరైతే ఆయనకు తర్పణం విడుస్తారో వారి పాపాలన్నీ దహించుకుపోతాయని పెద్దలు చెబుతూ ఉంటారు. వీలైతే ఈ రోజున బ్రాహ్మణులకు ఛత్రం, చెప్పులు, జలపాత్ర, వస్త్రదానం చేయమని సూచిస్తూ ఉంటారు. రథసప్తమి నుంచి సూర్యుని తీక్షణత పెరుగుతూ వస్తుంది కాబట్టి బహుశా ఈ సూచన చేసే ఉంటారు. భీష్మాష్టమి మొదలుకొని భీష్మ ద్వాదశి వరకు ఉన్న 5 రోజులను భీష్మ పంచకం అని పిలుస్తూ ఉంటారు. ఈ 5 రోజులు భీష్ముని వ్యక్తిత్వాన్ని తలుచుకుంటారు. భీష్ముని జీవితం నుంచి ప్రేరణ పొందేందుకు ఈ 5 రోజులను కేటాయిస్తారు. మనం తరచూ వినే వ్యక్తిత్వ వికాస తరగతులకు ఏమాత్రం తీసిపోని ఆచారం ఇది. పైగా భీష్మ ఏకాదశి నాడు ఉపవాసం ఉంటూ విష్ణు సహస్రనామాలను జపిస్తూ భగవద్గీత పఠిస్తూ భీష్ముణ్ణి తలుచుకుంటూ ఉంటే మనిషి వ్యక్తిత్వమే సాత్వికంగా మారిపోతుంది. అందరికీ భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు.